డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తయిన తరుణంలో వారు మహానాడు అనే కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసుకున్నారని చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క మాట మీద నిలబడకుండా ఉన్నారు. కానీ జగన్ ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని జనమే చెప్పుకుంటున్నారు. మహానాడు కార్యక్రమం అనేది లోకేష్ కి డప్పు కొట్టే కార్యక్రమం అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 9-10 నెలల్లో సంపద సృష్టించిన దానికన్నా చేసినప్పుడే దానికి రెండింతలుగా ఉంది అన్నారు. చేస్తున్న పనిని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ప్రతి ఒక్కరి నోటంట వస్తూ ఉంటే దాన్ని చూసి వారవలైనటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ ఏర్పడి కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు. కడప ప్రజలకు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా, మీకు అక్కడ ఎంతమంది టీడీపీ నాయకులున్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలున్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు. కడప పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రయాలని పడుతున్నారు. ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం. కానీ ఏదైతే మరి కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారి తెలుగుదేశం పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కట్టి వారికి ఉన్నటువంటి రాక్షసానందాన్ని చూసి ఈరోజు మేము ఈ పత్రికా